హాయ్ వ్యూవర్స్, ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు బాగా కురుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు కొంత వర్ష సూచన ఉంది. కానీ తెలుగు రాష్ట్రాలకు ఇవాళ ఎలాంటి వర్ష సూచన లేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు మాత్రం మరింత తగ్గుతాయని, తెలుగు రాష్ట్రాల్లో 2 నుంచి 3% డిగ్రీలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. అలాగే దక్షిణ అండమాన్ తీరంలో ఒక ఆవర్తనం గురువారం ఏర్పడబోతోంది. అది ఆగ్నేయ బంగాళాఖాతం వైపు కదులుతూ నవంబర్ 23 నాటికి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ చెప్పింది. ఆ తర్వాత నైరుతి బంగాళాఖాతం వైపు కదులుతూ నవంబర్ 25 నాటికి వాయుగుండంగా మారుతుందని తెలిపింది. దాని ప్రభావం రాయలసీమపై కనిపించే అవకాశం ఉంది. శాటిలైట్ లైవ్ అంచనాలు గమనిస్తే ఈ రోజంతా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఉంటాయి. దక్షిణ రాయలసీమలో మాత్రం మేఘాలు ఉంటాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. ఎక్కడ జల్లులు కురిసే అవకాశం లేదు. గాలుల వేగం కొంత పెరిగింది. తెలంగాణలో మ్యాక్సిమం గంటకి 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఏపీలో మ్యాక్సిమం గంటకి 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బంగాళాఖాతంలో గాలులు ఇప్పుడు అండమాన్ వైపు వెళ్తున్నాయి. తెలంగాణలో పగటి వేళ ఉష్ణోగ్రత మ్యాక్సిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అందువల్ల రాత్రి వేళ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తేమ తెలంగాణలో 40%, ఏపీలో 42% ఉంటుంది. దక్షిణ రాయలసీమలో తేమ 60% ఉంటుంది. మొత్తంగా వర్షం కురిసేంత తేమ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు లేదు. అందువల్ల ఇవాళ రోజంతా ప్రయాణాలకు బాగుంటుంది. ఎండ తీవ్రత కూడా తక్కువగానే ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.